హలో అందరికీ, నేను మీ రాధిక. ఇక్కడ వచ్చేసి మజ్జిగ పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నా. అండ్ మజ్జిగ పులుసు కొంతమంది ఏంటంటే చాలా పలచగా చేసుకుంటారు, కొంతమంది కొంచెం చిక్కగా చేసుకుంటారు. నేను అంత పలచగా చేయను, మరి అంత చిక్కగా చేయను, సెమీగా చేస్తాను అనమాట. కొంచెం గ్రేవీగా ఉండేటట్టు చేస్తాను అంతే. ఇక్కడ ఒక పెద్ద నేను 4 పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. మీకు కావాలి కారం ఎక్కువగా తింటామంటే ఇంకో 2-3 పచ్చిమిర్చి వేసుకోండి, ఏం పర్లేదు. నేను పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకొని అందులో తగినన్ని వాటర్, నేను ఎంత క్వాంటిటీ అయితే వాటర్ పోసుకోవాలి అనుకుంటున్నాను అది మీ ఇష్టం. పలచగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ వేసి బాగా కలబెట్టినాక ఉప్పు కూడా బాగా కరిగినాక అండ్ పోపు పెట్టేసుకోవటమే. దీనికి చాలా సింపుల్గా. పోపు కూడా మీ ఇష్టం, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేస్తారు. నా దగ్గర లేవు, జీలకర్ర కూడా లేదనమాట ఇంట్లో. సో నేను ఓన్లీ ఆవాలు, పచ్చిపప్పు అండ్ కొత్తిమీర, కరివేపాకు, పసుపు పచ్చి వాసన పోయేంత వరకు ఉండి ఆ తర్వాత మజ్జిగ తాలింపులో వేసేయడమే. కొంతమంది ఏంటంటే ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు. సో నేను అలా ఏం చేయను, కొంచెం పచ్చిగా తగులుతూ ఉంటే బాగుంటాయి అనమాట, క్రిస్పీకి నోటిగా. సింపుల్ మజ్జిగ పులుసు రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.